థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంతలా వెయిట్ చేసినందుకు. అండ్ మేము సారీ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక హాఫ్ సారీ కోసం ఇంతలా వెయిట్ చేయించాం కదా. 2 వీక్స్ లో రీస్టాక్ అవ్వాల్సిన ఫ్యాబ్రిక్ 1 మంత్ కంటే ఎక్కువ టైం తీసుకుంది రీస్టాక్ అవ్వడానికి. అయితే అసలు ఏ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుతుందంటారా? అదే అండి ఆల్ ఓవర్ వర్క్ లో వచ్చింది కదా టసర్ టిష్యూ ఫ్యాబ్రిక్. సో అదైతే మనకి రీస్టాక్ అయిపోయిందండి. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని కూడా. ఇప్పుడు చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కస్టమర్స్ అండి, వీళ్ళందరూ ఆర్డర్ చేసుకున్న వాళ్ళే. వీళ్ళు చాలా వన్ మంత్ కాదు 1.5 మంత్ వరకు అయితే వెయిట్ చేశారు. అసలు ఈ ఫ్యాబ్రిక్ రీస్టాక్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పట్టిందంటే దసరా వస్తుంది కదా, న్యూ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ రెడీ అవ్వాలంటే ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని దాన్ని డిజైన్ చేసి ఆ డిజైన్ లో మళ్ళీ హ్యాండ్ వర్క్ ఉండొచ్చు, మిషన్ వర్క్ ఉండొచ్చు, ప్రింట్ వర్క్ ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. ఇదంతా అయిన తర్వాత దాన్ని డ్రైయింగ్ చేసి కలరింగ్ చేసి పాలిషింగ్ చేయాలి. 20 మీటర్స్ 30 మీటర్స్ అంటే ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఇచ్చేది అయితే మినిమం 100 మీటర్స్ అయితే ఆర్డర్ ఇస్తాము, అది ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా. మనకు అందుకే అంత టైం పడుతుంది రీస్టాక్ అవ్వడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.